హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఊరి వ్లాగ్స్. తిరుపతి బస్ స్టాప్ నుంచి ఎస్వి జూ జస్ట్ 11 కిలోమీటర్స్ డిస్టెన్స్. వీకెండ్స్ ఫ్యామిలీతో వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎస్వి జూ ఆపోజిట్లోనే బైక్ కార్ పార్కింగ్ అవైలబుల్ ఉంది. పార్కింగ్లోనే మనకి వనం ఫ్యామిలీ రెస్టారెంట్ అవైలబుల్గా ఉంది. మనం బ్రేక్ఫాస్ట్ లంచ్ స్కిప్ చేసి ఉంటే ఇక్కడ తినొచ్చు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇక్కడే బైక్ పార్కింగ్కి వాళ్ళు అమౌంట్ కలెక్ట్ చేసుకుంటారు. టూ వీలర్ పార్కింగ్కి జస్ట్ 20 రూపీస్ అంతే. మనకి ఎంట్రీలోనే ఇలా బోర్డు ఉంటుంది. జూ ఎంట్రీ ఫర్ అడల్ట్ 70, చిల్డ్రన్ 30. ఇక్కడ బైసైకిల్ కూడా అవైలబుల్గా ఉంది. పర్ అవర్ 25 రూపీస్. బెస్ట్ సజెషన్ ఏమంటే బైసైకిల్ కంటే బ్యాటరీ వెహికల్ బెస్ట్, 70 రూపీస్. స్కూల్ బస్సెస్, కార్స్, జీప్స్, సుమోస్ అన్నీ అలో చేస్తారండి, ఎక్సెప్ట్ ఓన్ బైక్స్. మనకి లెఫ్ట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంటుందండి. ఇదే టికెట్ కౌంటర్. ఇక్కడ మనం టికెట్ పర్చేస్ చేసుకోవాలి. ఓన్లీ ఫర్ ఎంట్రీ టికెట్స్ మాత్రమే. ఇదే మన జూ మెయిన్ ఎంట్రన్స్. మనం ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళాలి. మనం ఎంట్రన్స్ నుంచి ఒక 2 మినిట్స్ వాక్ చేస్తే ఇక్కడ మనకి 2 కనిపిస్తున్నాయి. ఒకటి బైసైకిల్ పర్చేస్, ఒకటి పర్ అవర్ 25 రూపీస్. ఇంకోటి మోటార్ వెహికల్ అండి. బ్యాటరీ వెహికల్కి టికెట్స్ అనేటివి కొంచెం ముందరిస్తారు. మనకి స్టార్టింగ్ ఎంటర్ అవగానే ఇక్కడ ఒక మంకీ ఉంది. నేను జూమ్ చేసి చూపిస్తాను. బ్యాటరీ వెహికల్కి టికెట్స్ అనేది ఇక్కడే పర్చేస్ చేసుకోవాలి. బ్యాటరీ వెహికల్ ఎవ్రీ ఎనిమల్ స్పాట్ దగ్గర డ్రాప్ చేస్తుంది. మనం అక్కడ నుంచి ఎనిమల్స్ని అంతా చూసుకొని మళ్ళీ పికప్ స్పాట్కి వచ్చేయాలి. మనకి ఒక ట్యాగ్ ఇస్తారండి, జంగల్ రైడ్ అని. ఇది లేకపోతే మనల్ని మళ్ళీ అలో చేయరు. మనకి జూ లోపల కూడా చాలా స్టాల్స్ ఉంటాయి. కూల్ డ్రింక్స్, స్నాక్స్ అవన్నీ ఇక్కడే ఉంటాయి. మన ఫస్ట్ ఎనిమల్ స్పాట్ వాటర్ బర్డ్స్ మానస సరోవర్. ఇక్కడే ఫ్లెమింగో బర్డ్స్ ఉంటాయండి. అదే మన సూలూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతుంది కదా ఎవ్రీ ఇయర్, ఆ బర్డ్స్ కూడా ఇక్కడే ఉంటాయి. ఇక్కడే ఏమేమి ఎనిమల్స్ ఉన్నాయో చూసేద్దాం. ఎస్వి జూలో ఎక్కడ చూసినా మనకి డీర్సే ఎక్కువ కనిపిస్తాయండి. చాలా రకాల డీర్స్ ఉన్నాయి. ఇక్కడ జూలో మొత్తం ఎనిమల్స్ లిస్ట్ ప్లస్ జూ మ్యాప్ కూడా ఉంది. మన నెక్స్ట్ ఎనిమల్ స్పాట్ వచ్చేసి పీశాంట్రీ. అంటే ఇక్కడ రకరకాల నెమలుల జాతులు ఉంటాయి. ఇక్కడ చాలా డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకో చెప్తాను. వైట్ పీకాక్ ప్లస్ అవర్ నేషనల్ బర్డ్ తప్ప ఇక్కడ నాకు ఏమీ కనిపించలేదు.
మనకి జూలో ఎవ్రీ స్పాట్లో డ్రింకింగ్ వాటర్ అనేది అవైలబుల్గా ఉంటుందండి. నార్మల్ ప్లస్ కోల్డ్ వాటర్ రెండు వస్తాయి. మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసి స్క్వారల్ ప్లస్ ప్యారెట్ స్పాట్. ఈ వీడియోలో ప్యారెట్ సౌండ్స్ అంతా డైరెక్ట్గా రికార్డ్ చేశాను, మీకు అదే వీడియో చూపిస్తాను. ఫైవ్ సిక్స్ ఉన్నాయి చూడు, ఉన్నాయా? ఇట్లా చుట్టాలి గుర్తున్నాయి కదా. చూసావా బాగున్నాయా అమ్మ, బాగున్నాయా? ఇదిగో బర్డ్. అమ్మవి అమ్మని ఇంకా పచ్చిమిరకాయలు తింటున్నారు. ఘాటు ఘాటు వస్తుంది పచ్చిమిరకాయలు. పచ్చిమిరకాయలు పెట్టింది. గ్రేప్ తింటుంది ప్యారెట్, చూసావా? నువ్వు తింటావా? కొనుక్కుందాం మనం. గుంత చేసుకోబోతుంది. నెక్స్ట్ స్పాట్ వచ్చి చీతాస్ ప్లస్ టైగర్స్.
ఇక్కడ నుంచి హిపోస్ పార్ట్కి అయితే వెళ్ళిపోదాము. హిపోస్ గురించి ఒక ఏన్షియంట్ హిస్టరీ అనేది ఉందండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. హిపోస్ని ఏన్షియంట్ ఈజిప్ట్లో దేవతలా కొలిచేవారంట. మాకైతే హిపో ఫేస్ తప్ప ఇంకేమీ కనిపించలేదు. మనకి నెక్స్ట్ స్పాట్ వచ్చేసి లయన్ స్పాట్ అండి. ఎక్కడుందా అని మొత్తం వెతుకుతున్నాను, కానీ లాస్ట్కి దొరికింది. నెక్స్ట్ స్పాట్ వచ్చి వైట్ లయన్. నెక్స్ట్ ఎనిమల్ స్పాట్ వచ్చేసి బియర్ స్పాట్. ఒక్కసారి కూడా ఫేస్ ఇలా టర్నే ఇవ్వలేదు. లాస్ట్ స్పాట్ వచ్చేసి క్రొకోడైల్ ప్లస్ ఎలిఫెంట్. క్రొకోడైల్స్ అయితే ఒక్కటి కూడా బయటకే రాలేదు. ఒక చిన్న క్రొకోడైల్ ఉందంతే. నాకైతే యానిమల్స్ చాలా తక్కువ ఉన్నాయేమో అనిపించింది మన జూలో. మేము వెళ్ళినప్పుడు స్నేక్ శాంచురీ అనేది క్లోజ్ చేసి జూ అనేది క్లోజ్ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.